నమస్కారం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ ర్యాలీ మనము చేయబోతున్నాం. మనం గత వారం రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఈ డ్రగ్ అబ్యూజ్ అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఏంది, అవి ఎలా ఉంటాయని వివిధ కార్యక్రమాల ద్వారా మనము అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళల్లో, తర్వాత అన్ని చౌరస్తాలలో చేసినాము. ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఏంటిది అంటే సిగరెట్స్, మత్తును కలిగించేటి సిగరెట్స్, ఆల్కహాల్, గంజాయి. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా భయంకరంగా తయారైంది సిచ్యువేషను. మనము గత చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాము. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేశాము. కొంతవరకు సక్సెస్ అయినాము, కొంతవరకు తగ్గించగలిగినాము. కానీ పూర్తి స్థాయిలో ఈ గంజాయిని మనం తగ్గించలేకపోయినాము. అందుకొరకే మళ్ళీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మరింత ఎక్కువగా ఎఫర్ట్స్ చేసి ఈ యొక్క గంజాయి నిర్మూలనకు అందరము సహకరించాలి. సో ఈ గంజాయి ఏంటంటే ఇది సిగరెట్ల ద్వారా తాగుతారు యూత్, అది అలా ఉంది ఇప్పుడు. తర్వాత పౌడరు రూపకంగా, తర్వాత ఆయిల్, తర్వాత చాక్లెట్స్. స్కూల్స్ ముందు కిరాణా షాపులలో చాక్లెట్స్ ఉంటాయి, అవి కూడా అమ్ముతారు. జాగ్రత్తగా మీరు మత్తులాగా అనిపిస్తే అది చెప్పాలి, టీచర్స్ చెప్పాలి, లేదంటే పోలీసు వాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మీరు. ఎందుకంటే దాని వలన మన యొక్క బాడీకి అలాగే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. డ్రగ్స్, మత్తు పదార్థాలు ఏంటంటే బానిసం చేస్తాయి మనిషిని. బానిస అయితే దాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. కాబట్టి మనము అందుకే చెప్పారు, ఈ నినాదం ఒకటి ఇచ్చిండ్రు, చూజ్ హెల్త్ అన్నారు. ఆరోగ్యాన్ని ఎంచుకోవాలి. సే నో టు డ్రగ్స్. మనకు డ్రగ్స్ వద్దు, మనకు మాదక ద్రవ్యాలు వద్దు, మనకు ఆరోగ్యం కావాలి. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది మనకు. కాబట్టి అందరూ, మీకు ముఖ్యంగా స్కూళ్ళలో ఈ కార్యక్రమాలు ఎందుకు ఎక్కువ పెడుతున్నాం అంటే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరంతా మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మీరు మీ ద్వారా మీ యొక్క బంధువులకు, మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క వాళ్ళకి చెప్పి దీని యొక్క దుష్పరిణామాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడైనా పరిసర ప్రాంతాలలో ఇది కనబడ్డా, ఇది ఎక్కడైనా తాగే వాళ్ళు ఉన్నా కానీ ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసుగా భావించి దీని గురించి సమాచారము చెప్పాలి. ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళది. కాబట్టి ప్రియమైన విద్యార్థులు దయచేసి మత్తు పదార్థాలకు బానిస కావద్దు. కొంతమంది చెడు సహవాసం వల్ల ఇది వస్తుంది. అరే చూడరా, ఒకసారి టేస్ట్ చేయరానే ఎవడో తీసుకొచ్చి చేస్తాడు. కాబట్టి అట్లాంటి నో చెప్పాలి. నో సే టు డ్రగ్స్. సిఐ శ్రీ రవీందర్ సార్ గారికి, మందవరి పట్టణ సిఐ శ్రీ శశిధర్ రెడ్డి గారికి, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారికి, ఏఐటిసి నాయకులు శైలేంద్ర సత్యనారాయణ గారికి, సింగరేణి అధికారులకి, ఎంఈఓ గారికి, విద్యార్థి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారో నేను తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొంటాను సార్. మరి ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించాలని సార్ చెప్పిన వెంటనే నేను వచ్చేసాను. మరి విద్యార్థులు ఆల్రెడీ వక్తలు డ్రగ్స్ యొక్క వినియోగం వలన కలిగే నష్టాల గురించి మీ అందరికీ తెలియజేశారు. మరి సమాజంలో సప్లై ఉంటే వినియోగదారులు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఈ డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లయితే విద్యార్థులు మరి వెంటనే వారి తల్లిదండ్రుల ద్వారా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మనం సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు ఉండకూడదు. మరి దీని వలన మన ఆరోగ్యం ఖరాబ్ అవడమే కాకుండా మన జీవితం ఖరాబ్ అవుతుంది. మన తల్లిదండ్రులకు కూడా మనము బాధను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. మీ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ సప్లై చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే వారు తగు చర్యలు తీసుకుంటారు. అదే విధంగా మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ ను వినియోగించకూడదు. దీని వలన ఎంతో నష్టం ఉంది. మరి మన బంధువులకి, మన తల్లిదండ్రులకి మరి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు మరి ఒకసారి ఈ ర్యాలీలో పాల్గొని మీ తరపున మరి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి
డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవనీయులు ఏసీపీ పెల్లపల్లి గారికి, సింగరేణి జేఎం గారికి, ఎస్ఓ గారికి, యాంటీ డ్రగ్స్ ఇదొకటి చాప కింద నీరులో ఈ యొక్క డ్రగ్స్ అనేది మహమ్మారి మన దేశంలో మన రాష్ట్రంలో వస్తా ఉంది కాబట్టి వీటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా అవేర్నెస్ కల్పించి మరి చాలా మందిని ఎవరైతే డ్రగ్స్ కు అలవాటు పడ్డ వాళ్ళని కూడా రీహాబిలిట్ చేసేందుకు డిఅడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు మన మంచిర్యాలలో కూడా డిఅడిక్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను రీహాబిలిట్ చేసేందుకు కూడా ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ యొక్క డ్రగ్స్ వ్యతిరేకంగా అందరూ కూడా పాటుపడాలని చెప్పి మెయిన్ గా మీ ఫ్రెండ్షిప్ లో ఏదైతే డ్రగ్స్ అలవాటు అవుతుందో స్వచ్ఛమైన ఫ్రెండ్ అనేవాడు ఎవడు కూడా డ్రగ్స్ అనేది అలవాటు చేయడు. అంటే ఫ్రెండ్ అనేవాడు మంచి కోరుకుంటాడు, తన ఫ్రెండ్ మంచి కోరుకుంటాడు కానీ చెడు కోరుకోడు. చెడు కోరుకున్నాడంటే అతను డ్రగ్స్ అలవాటు చేసినట్టే అతను మీకు శత్రువు అన్నట్టే. నో అని చెప్పాలి. అందుకోసం సే నో టు డ్రగ్స్. సో ఈ ఫ్రెండ్షిప్ లో ఎవరైనా ఇట్లాంటి అలవాటు చేసినా కూడా సే నో, నాకు వద్దు, అవసరం లేదు అని చెప్పిన వాడే కరెక్ట్ అయిన ఫ్రెండ్ అన్నట్టు. ఇన్ని చెడగొడుతున్నట్టే వాడు ఎవడైతే ఇస్తున్నాడో ఏం కాదురా ఎంజాయ్ చేద్దాం పోదాం ఏం కాదు అంటే మీరు ఒక ఇప్పుడు మందం ఈ ఎంజాయ్మెంట్, ఈ టెంపరీ ఎంజాయ్మెంట్ అనేది చూసినట్టయితే మీ యొక్క ఆరోగ్యం మరియు మీ యొక్క మెంటల్ మొత్తం కూడా అంత నాశనం అయిపోతుంది. ఫ్యామిలీ పరంగా కూడా అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులు ఎంతో కోరుకొని మా కొడుకు బిడ్డ ఎంతో ప్రయోజనతులు కావాలి, మంచి జాబ్ చేయాలి, మమ్మల్ని మంచిగా పోషించాలనే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మీ పోలీసే భావించండి, యూనిఫామ్ లేని పోలీసే భావించి మీరు కూడా ప్రతి 10 మందికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా 10 మందికి చెప్పి ఈ డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ కూడా అలవాటు కావద్దు, మంచిది కాదు, ఇట్లాంటి ఏమైనా సమాచారం ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి తెలియపరుస్తాము అనేది అందరూ కూడా ముందుకు రావాలని చెప్పుకో.